ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 20 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసే దిశగా 30th సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రీసెంట్‌గా విశాఖపట్నంలో కండక్ట్ చేసింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని అట్రాక్ట్ చేసిన ఒక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎస్క్రో అకౌంట్స్ అండ్ సావరిన్ గ్యారంటీ గురించి మాట్లాడడం. అయితే అసలు ఏంటి ఎస్క్రో అకౌంట్? అండ్ ఈ ఎస్క్రో అకౌంట్‌కి ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి మధ్య సంబంధం ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫారెన్ ఇన్వెస్టర్ ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు అనుకుందాం. వాళ్ళు ఫేస్ చేసే యూజువల్ ఛాలెంజెస్ ఏముంటాయి? ఈ కంపెనీకి గవర్నమెంట్ తరఫున కొన్ని ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ప్రాక్టికల్‌గా ఇవి అనౌన్స్ చేసిన తర్వాత ఆ కంపెనీ దాకా రీచ్ అవ్వడానికి ఎన్నో రకాల పొలిటికల్ డిలేస్ అండ్ బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజంని దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ అనౌన్స్ చేసిన ఇన్సెంటివ్స్‌ని అందిపుచ్చుకోవడానికి చాలా టైం పడుతుంటది. సో ఈ ఎస్క్రో అకౌంట్ అనేది ఏంటంటే ఇదొక న్యూట్రల్ థర్డ్ పార్టీ అకౌంట్. అయితే ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఎంఓయూ సైన్ చేయంగానే ఆ థర్డ్ పార్టీ అకౌంట్‌లోకి వచ్చుంటాయి. సో ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో దాన్ని బట్టి రకరకాల స్టేజెస్‌లో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి అనుగుణంగా ఆ ఎస్క్రో అకౌంట్స్ నుంచి ఫండ్స్ అనేది ఆ ఇన్వెస్టర్‌కి రీచ్ అవ్వడం జరుగుతుంటది. అది మొదటి డైమెన్షన్. రెండో డైమెన్షన్‌లోకి వస్తే ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు లోకల్ కంపెనీస్ తోటి, లోకల్ పార్ట్నర్స్ తోని కాంట్రాక్ట్‌లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఫేస్ చేసే మేజర్ డిఫికల్టీ ఏంటంటే, వీళ్ళు ఫండ్స్ అన్నీ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఆ లోకల్ ప్లేయర్స్ ఆర్ కాంట్రాక్టర్స్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వకుండా, క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకుండా ఫండ్ మిస్‌మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఎస్క్రో అకౌంట్ వల్ల ఈ ప్రాబ్లమ్ కూడా కంప్లీట్‌గా రూల్ ఔట్ చేయొచ్చు. సో లోకల్ ప్లేయర్ అగ్రీ అయిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసే షెడ్యూల్‌ని బట్టి, కంప్లీషన్ రిపోర్ట్స్‌ని బట్టి ఆ ఫండ్స్ ఎస్క్రో అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంటది. సో సింపుల్‌గా చెప్పాలంటే ఒక పక్క గవర్నమెంట్ సైడ్ నుంచి, ఇంకో పక్క లోకల్ ప్లేయర్ సైడ్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ మిస్‌యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది, డిలే ఆఫ్ ఫండ్స్ అనేది కంప్లీట్‌లీ మినిమైజ్ చేయొచ్చు. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆటోమేటెడ్ ప్రాసెస్. సో ఈ ఎస్క్రో అకౌంట్ అనే ఐడియా సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్‌కే కాదు టోటల్ ఇండియాకే ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు.